క్రీస్తు పూర్వము 1000 BC నాటికి ఆర్యుల ముఖ్య వృత్తి వ్యవసాయం అయిపోయింది. ఎప్పుడైతే వ్యవసాయం ముఖ్య వృత్తి అయిపోతుందో అర్ధ సంచార జీవితం ఆగిపోయి స్థిర నివాసాలు ప్రారంభమైపోయినాయి. అదే క్రీస్తు పూర్వం 1000 నాటికి జరిగింది అని ఎలా చెప్పగలము అంటే, చూడు, మనకి పురావస్తు త్రవ్వకాలలో సింధు నగరాలు దెబ్బతినిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం ఎటువంటి ఇల్లు కట్టిన నిర్మాణాలు లేవు. తర్వాత లభించిన వాటి కనుక మనం చూసినప్పుడైతే కొన్ని గట్టిగా కట్టినటువంటి మట్టి ఇళ్ళు కొని మనకి మళ్ళీ లభిస్తున్నాయి. అవి ఏ కాలం చెందినవో లెక్కలు వేస్తే అది క్రీస్తుపూర్వం 1000 నాటికి అని తేలింది. అంటే మధ్యలో ఋగ్వేదాదులేమో అర్ధసంచార జీవితం కాబట్టి గట్టిగా ఇల్లు కట్టుకోలేదని చెప్పాను మీకు నేను. ఇప్పుడు మళ్ళీ గట్టిగా ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. ఎందుకు అంటే వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది కాబట్టి అని. రెండవది ఏంటంటే, మలివేద కాలంలో అన్ని గ్రంథాలు కూడా ఇంతకుముందు వరుసగా మనం చేసిన వీడియోలో కూడా మనకి వ్యవసాయ ప్రాధాన్యం అనేటువంటి సంస్కృతే కనిపిస్తుంది. ఉదాహరణకు శతపథ బ్రాహ్మణము, యజుర్వేద సమితికి ఇది ఆ, బ్రాహ్మణం అని చెప్పాను మీకు నేను. కాబట్టి శతపథ బ్రాహ్మణము 24 ఎద్దులతో పూంచినటువంటి నాగళ్లతో వ్యవసాయం చేసినట్టు కనబడుతుంది. వ్యవసాయం చేయాలంటే నాగళ్ళు వాడతారు. ఒక 2 ఎడ్లు ఒకవైపు ఒకటి నుంచి దున్నుతారు. కానీ శతపథ బ్రాహ్మణం ఏం చెప్తుంది అంటే 24 ఎద్దులు అంటే ఒక కాడికి ఒకవైపునేమో ఒక 12, ఇంకోవైపు ఇంకో 12 ఎద్దులు పెట్టి వ్యవసాయం చేసినట్టుగా చెప్తోంది. అంటే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందితేనే జరుగుతుంది. మనకి రామాయణంలో సీతాదేవి జననం తెలుసు. సీతమ్మ వారి జననము జనకుడు వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నప్పుడు ఆ నాగేటి చాలులో ఒక పెట్టె లభించి ఆ పెట్టెలో సీతాదేవి లభించింది అనేటువంటిది మనకు కథ. కనుక రాజు యజ్ఞం పూర్తయిన తర్వాత తానే వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ఈ కాలం నాటికి వ్యవసాయం అభివృద్ధి చెందిందని చెప్పడానికి మరొక తార్కాణం. అసలు సీతమ్మ వారి పేరు ఎలా వచ్చింది? సీత. సీత అంటే అర్థము నాగేటి చాలు. జనకుడు దున్నుతున్నప్పుడు నాగేటి చాలుకి నాగలికి ఆ పెట్టె తగిలింది. నాగేటి చాలులో ఆ పెట్టె లభించింది. అందులో అమ్మవారికి ఆ పేరు పెట్టడం జరిగింది, సీత అని. కాబట్టి సీతాదేవి జననమే అది. అందువల్లే ఆమెకు సరిపోయే పేరుగా నాగేటి చాలు అనే పేరు అర్థం వచ్చే విధంగా సీత అనే పేరు పెట్టారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీత అంటే అర్థం ఏంటంటే మనం చెప్పాల్సి ఉంటుంది నాగేటి చాలు, ఫరో, FURROW, ఫరో. అలాగే మహాభారతంలో కనుక చూస్తే బలరాముడి యొక్క ఆయుధము నాగలి. అందుకే బలరాముడిని హాలాయుధుడు అని పిలుస్తారు. కాబట్టి హాలము ఆయుధంగా ధరించిన వాడు. కాబట్టి ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తుందంటే వ్యవసాయం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటి అంశాలనే ప్రస్తావిస్తుంది. అందులో వ్యవసాయం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది మలివేద కాలం నాటికి మనకు అర్థమవుతుంది. ఇంకా విశేషం ఏంటంటే ఇనుప పనిముట్లు అనేకం. క్రీస్తుపురం 1000కి సంబంధించిన ఇనుప పనిముట్లు, ఐరన్ ఇంప్లిమెంట్స్, నాగళ్ళు, ఇటువంటి వాటిని కొడవాళ్ళు, ఇటువంటివి మనకి అనేక నగరాలు లభించాయి. క్రీస్తుపురం 1000 నాటికి చెందినటువంటి నగరాలు కౌశాంబి, అహిఛత్ర, హస్తినాపుర, కాంబోజ, గాంధార, ఇటువంటి అనేక ప్రాంతాలలో మనకు లభించినటువంటి అత్యంత పురాతనమైన ఇనుప పనిముట్లు క్రీస్తుపురం 1000 నాటికే సంబంధించినవి. అంటే మానవుడు ఇనుప లోహాన్ని వాడటం ప్రారంభించాడు. కనుక మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఇనుము లోహాన్ని ఎవరు వాడారు, ఇనుముని ఎవరు వాడారు అంటే మనం చెప్పాల్సి ఉంటుంది మలివేద ఆర్యులు. ఐరన్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ది లేటర్ వేదిక్ ఆరియన్స్. అయితే ఇనుమును లోహం కనుక్కోవడం ఏం జరుగుతుందో చెప్పాను మీకు ఇంతకుముందు క్లాసుల్లో కూడా. ఆ దట్టమైనటువంటి కేకారణ్యాలు, గంగా యమున నది కేకారణ్యాలని నరికివేసి వ్యవసాయ భూములుగా మార్చుకోవడానికి ఆ ఇనుప లోహం పనిచేసింది. కానీ వ్యవసాయం ప్రధానమూర్తి అయింది.
ఉన్న భూములు చాలవు, నూతన భూముల కోసం వెళ్ళాలి. అంటే గంగా యమున నదీ పరివాహక ప్రాంతం కూడా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే అప్పుడు దాకా వాళ్ళు వాడేంటి రాగి, కంచు, వీటితో లాభం లేదు. కనుక ఇనుప లోహాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. అవసరం అవకాశం రెండు కలిసినాయి. కనుక వాళ్ళు ఆ యొక్క ప్రాంతాలను నరుకుతూ అడవులను మార్చుకుంటూ వ్యవసాయ భూములు తీసుకురావడం ప్రారంభించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అడవులను తగలపెట్టలేదు, నరుకుతూ వెళ్ళారు. ఎందుకంటే వ్యవసాయ భూములుగా మార్చుకోవడానికి కావాల్సిన అంశం. వాళ్ళకి కలప కోసం మరొక అంశం. కనుక ఇది మనకు కనపడదు. కనుక ఈ రకంగా వ్యవసాయం ప్రధాన వృత్తి అయిపోయింది. ఎప్పుడైతే వ్యవసాయం ప్రధాన వృత్తి అయిపోయిందో పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున పండటం ప్రారంభమైంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, వాళ్ళు బార్లీని పండించారు ఋగ్వేద యుగంలో. ఈ కాలం వచ్చేప్పటికి గోధుమలు, వరి కూడా పండించడం ప్రారంభించారు. వరిని సంస్కృతము వృహి అని పిలుస్తుంది. వృహి, విఆర్ఐ హెచ్ఐ, వృహి, విఆర్ఐ హెచ్ఐ, వృహి అంటే వరి. కనుక వరిని కూడా పెద్ద ఎత్తున పండించడం ప్రారంభించారు వీళ్ళు. కానీ ఒకప్పుడు చెప్పుకున్నాం మనం, బార్లీ మాత్రమే వాళ్ళకి స్టేబుల్ ఫుడ్ అని. ఇప్పుడు వరి, గోధుమలు ఇవన్నీ వచ్చేసినాయి. ఇక పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పండడం ప్రారంభమైంది. కనుక వ్యవసాయం ముఖ్య వృత్తి అయిపోయింది బలివేద యుగంలో. పశుపోషణ రెండవ ముఖ్య వృత్తి అయింది. ముఖ్యంగా వ్యవసాయం కొరకు నుంచి కూడా పశువులు కావాలి. అదే పశువుల్ని పోషించేటువంటి సంఖ్య ఉండే కొద్ది తగ్గిపోతూ వస్తుంది. మీరు అర్థం చేసుకోవచ్చు, ఇవాళ సొసైటీలో కూడా ఒక 20 ఏళ్ల క్రితం 10 ఇంట్లో ఎడ్లు ఉండేవి, పశు సంపద ఉండేది, ఇప్పుడు తగ్గిపోతుంది. ట్రాక్టర్లు రాబట్టి, ఇంకోటి రాబట్టి, రేపు రాబోయే రోజుల్లో డ్రోన్స్ రాబట్టి. కాబట్టి వ్యవసాయం నుంచి తిరిగి మళ్ళీ పశుపోషణ తగ్గిపోయింది కాబట్టి, పశుపోషణ నుంచి వ్యవసాయానికి వచ్చేసారు కాబట్టి పశువుల్ని పోషిస్తున్నారు, పశుపోషణ ఉన్నది, కానీ బాగా తగ్గింది అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయం ముఖ్య వృత్తి ఏం జరుగుతుంది అంటే, ఎవరో కొద్దిమంది పనిచేయడం ద్వారా సమాజం మొత్తానికి ఆహారం లభిస్తుంది. ఇప్పుడులాగా ఋగ్వేద యుగంలో అలా కాదు. ఋగ్వేద యుగంలో తెగంతా కష్టపడి అడవుల్లోకి వెళ్ళి ఆహార సంపాదన చేసి తెచ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిమంది పనిచేయడం ద్వారా అందరికీ ఆహారం లభిస్తుంది కాబట్టి, వ్యవసాయం ముఖ్య వృత్తి అయింది కాబట్టి ఇతరపరమైన వ్యాపకాలకి, వృత్తులకి వెళ్ళడానికి అవకాశం పెరుగుతుంది. కనుక ఉండే కొన్ని వాళ్ళు తిరిగి ఇతర వృత్తులు అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఇతర వృత్తులు అభివృద్ధి చెందేటప్పుడు సర్వసాధారణంగా ముందు యాగ్రో బేస్డ్ ఆక్యుపేషన్స్ ప్రారంభమవుతాయి. కాబట్టి వ్యవసాయ ప్రాధాన్యమైనటువంటి, వ్యవసాయానికి కావాల్సినటువంటి వృత్తులు అవి ప్రారంభమైపోయాయి. అంటే నాగలు తయారు చేయటం, చెక్కతోటి, ఇనుముతోటి ఆయుధాలు తయారు చేయటం, ఇనుముతోటి ఉపకరణాలు తయారు చేయటం, ఇటువంటి వృత్తులు ప్రారంభమైంది. ముఖ్యంగా మరి ఆ కుండలు కావాలి, ధాన్యాన్ని దాచుకోవాలి, నీటిని దాచుకోవాలి. కాబట్టి కుండల పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. వీళ్ళు అద్భుతమైన కుండల నిర్మాణం చేశారు, వాటి మీద పెయింట్స్ కూడా వేశారు, రకరకాల పెయింట్స్ వేశారు, కొన్ని రకాల డిజైన్స్ కూడా వేశారు. దొరుకుతున్నట్టు పురావస్తు త్రవ్వకాల నుంచి మనకి 4 రకాల కుండలు కనపడుతున్నాయి. ఒకటి ఎరుపు రంగు పెయింట్ చేసినటువంటి కుండలు, రెడ్ పాలిష్డ్ వేర్. రెండవది ఎరుపు, నలుపు కుండలు, అంటే 2 రంగుల్ని కలిపి వేసేటువంటి కుండలు కొన్ని. మరొకటి బ్లాక్ పాలిష్డ్ రెడ్ వేర్, మొత్తము నలుపు రంగు పూసేశారు, మధ్యలో డిజైన్స్ ఎరుపు రంగులో ఉంది. కాబట్టి నల్లటి చారలు గలటువంటి ఎర్రటి కుండలు. ఇంకా ముఖ్యంగా బూడిద వర్ణపు కుండలు. కనుక ఈ దొరుకుతున్నటువంటి పాత్రల్లో, కుండలలో బూడిద వర్ణపు కుండలు చాలా ఎక్కువ ఉన్నాయి. పెయింటెడ్ గ్రే వేర్ పాట్స్. ఇవి ఎంత సంఖ్యలో లభించినవి అంటే, మొత్తము యుగానికి చెంది పెద్ద ఎత్తున వాళ్ళు నిర్మాణం చేసినవి, వాళ్ళు తయారు చేసినవే పెయింటెడ్ గ్రే వేర్ పాట్స్. కాబట్టి మలివేద యుగాన్ని చరిత్రకారులు పెయింటెడ్ గ్రే వేర్ ఏజ్ అని పిలిచారు, PGW ఏజ్ అని పిలిచారు. కాబట్టి పెయింటెడ్ గ్రే వేర్ ఏజ్ అనేది ఏ కాలానికి చెందింది అంటే గుర్తుపెట్టుకోండి, అది మలివేద యుగానికి చెందింది, లేటర్ వేదిక్ ఏజ్ చెందింది.
బూడిద వర్ణపు కుండల యుగము. ఇప్పుడు ఒకసారి గమ్మత్ జరిగింది. ఒక ప్రశ్న ఎగ్జామినేషన్కి వెళ్ళారు ఇట్లాగే స్టూడెంట్స్. నేను ఈ పాఠం చెప్పి పంపించాను. అక్కడ ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, చిత్రిత బూడిద వర్ణపు మృణ్మయ పాత్రల యుగము ఏది అని అడిగాడు. నేనేమో మామూలు భాషలో బూడిద వర్ణపు కుండల యుగం అని చెప్పాను. ఎగ్జామినేషన్ వచ్చిన ప్రశ్న ఏమో చిత్రిత బూడిద వర్ణపు మృణ్మయ పాత్రల యుగం ఏది అని అడిగాడు. మృణ్మయ పాత్ర అంటే ఎక్కువ మందికి అర్థం తెలియదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మృణ్మయము అంటే మట్టి, మృణ్మయ పాత్రలు అంటే కుండలు. కాబట్టి పెయింటెడ్, చిత్రిత. కనుక చిత్రిత బూడిద వర్ణపు మృణ్మయ పాత్రల యుగము అనేది ఏమిటి అడిగితే కొద్దిమంది ఆన్సర్ చేశారు, మరి కొద్దిమంది ఇది మాస్టర్ చెప్పలేదని చెప్పి దిక్కులు చూశారని వార్తలు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఎలా వస్తాయో బిట్స్ లాగా చదివితే ఉపయోగం లేదు. క్లాస్ని జాగ్రత్తగా వినండి, ఎనాలిసిస్ తెలుసుకోండి, అప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎనివే, ఈ కుండల పాత్రలు మనకి పెద్ద ఎత్తున ఈ కాలంలో కనపడుతుంది. చిన్న చిన్నగా వ్యాపారం ప్రారంభమైంది. అది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం దాటిన తర్వాత పెరుగుతుంది. కనుక పెద్దగా ఎక్కువగా సింధునది నాగరికతలు అలాగా రాకపోయినప్పటికీ తర్వాత మలివేదకం దాటిన తర్వాత వచ్చేటువంటి వర్తక వ్యాపారానికి ప్రారంభము మళ్ళీ తిరిగి ఇక్కడ కనపడుతుంది. అందువల్ల వ్యాపారం అంత ఎక్కువగా అభివృద్ధి చెంది లేదు కాబట్టి నాణెములు కూడా మలివేద కాల ప్రారంభంలో లేవు. అంటే బార్టర్ సిస్టమే నడిచింది, వస్తు మార్పిడి విధానమే నడిచింది. కానీ మలివేద కాలం చివరికి వచ్చేటప్పటికి, మలివేద కాలం అంటే చెప్పాను మీకు నేను, క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తుపూర్వం 600 వరకు, 1000 BC టు 600 BC. కాబట్టి 600 BC వచ్చే సమయంకి వ్యాపారాలు ఒక స్థాయికి పెరిగి మారకం అవసరమై నాణెము చల్లమని కనపడుతుంది. కానీ క్రీస్తుపూర్వము 6వ శతాబ్దం నాటికి నిష్కా అనేటువంటి బంగారు నాణ్యాలని ఆర్యులు వాడటం ప్రారంభించారు. కనుక భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాడినటువంటి నాణెములు నిష్కా, NISHKA, నిష్కా. దేవరిది గోల్డ్ కాయిన్స్. ఋగ్వేద యుగంలో నిష్కా అనే పదం ఉంది. ఋగ్వేదంలో నిష్కా ఉంది. అప్పుడు రోజుల్లో బంగారు ఆభరణం, బంగారంతో వాళ్ళు ఆభరణాలు తయారు చేసుకుంటే వాటిని నిష్కా అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు కాలక్రమంలో తిరిగి మళ్ళీ ఈ నాణ్యములు అవసరం ఏర్పడింది కాబట్టి మొట్టమొదటి నాణ్యాలు తయారు చేసినప్పుడు అది ఆ బంగారు ఆభరణాలనే మళ్ళీ తిరిగి నాణ్యాలుగా గుర్తు తెచ్చుకుంటూ మార్చుకుంటూ వీళ్ళు నిష్కలని నాణ్యాలుగా పడటం ప్రారంభించారు. ఋగ్వేద యుగంలో నిష్క అంటే అర్థం ఏంటంటేనేమో బంగారు ఆభరణము, గోల్డెన్ ఆర్నమెంట్. మలివేద యుగంలో నిష్క అంటే అర్థం ఏమిటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, బంగారు నాణ్యము, గోల్డ్ కాయిన్. కనుక ఈ రకంగా మార్పులు అనేవి సంభవించినాయి ఆర్య జీవితంలో. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే మార్పులు వస్తాయో అవి రాజకీయ, సామాజిక, మత వ్యవస్థల మీద బలమైన ముద్రలు వేస్తాయి. కనుక ఆర్థిక వ్యవస్థ వచ్చేటువంటి ఈ మార్పులు ఆర్యుల యొక్క జీవితంలో ఇంకా ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి, వారి రాజకీయ వ్యవస్థ ఏ రకంగా మారింది, సామాజిక మత వ్యవస్థ ఎట్లా మారింది అనే దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ముందుగా మీకు నేను రాబోయే వీడియోలో రాజకీయ వ్యవస్థలో ఏం సంభవించిందో మార్పులు అవి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా సబ్జెక్ట్ గుర్తులో పెట్టుకొని బిట్స్గా ప్రిపేర్ కండి. ఖచ్చితంగా మీకు ఎన్ని మార్కులు కావాలో అన్ని మార్కులు వచ్చి తీరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్. ప్రస్తుతానికి స్వస్తి.